నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ముదూరు మండల కేంద్రంలో వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని హెచ్చరిక. విశాఖ జిల్లాలో జ్యోతి బస్ 11వ వర్ధంతి సభ, నివాళులర్పించిన సిపిఐ నాయకులు. వైద్య ఆరోగ్య శాఖపై జగన్ సమీక్ష, వ్యాక్సిన్లు మాత్రమే ఆశాజనకమన్న సీఎం. పోలీస్ డిపార్ట్మెంట్లో కరోనా కలకలం, ఏసీపీ సిఐతో సహా 12 మంది సిబ్బంది. ఇక డీటెయిల్ చూస్తే ముదోల్ మండల కేంద్రం ఏల్వత్ ధర్మాబాద్ రహదారిపై ఎస్ఐ తిరుపతి వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారుల పత్రాలను పరిశీలించినా సరైన పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని ఎస్ఐ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ని ధరించాలని కోరారు. ఓన్లీ కన్ఫర్మ్ ఉంటే మనకు అది పెట్టవచ్చు. कंटिन्यू फुका फुका तुम्ही लगा मुंह में लगाओ, मुंह में लगा के पैर फूको। हाँ फूको फूको फूको। नहीं नहीं बीच में मत रुको, मैं बोले तक फूकते रहो। एक मिनट ఈరోజు వెహికల్ చెకింగ్లో భాగంగా ముదల్ ఎస్ఐ అయిన నేను డ్రంక్ అండ్ డ్రైవ్ వితౌట్ మాస్క్ అలాగే హెల్మెట్ లేని వాళ్ళను చెక్ చేయడం జరుగుతుంది. ఎవరు తాగి బండి నడపకండి, మీ ప్రాణాలను కోల్పోకండి. అలాగే కరోనా పెరుగుతున్న సమయంలో మాస్కులు తప్పనిసరిగా ధరించండి, శానిటైజర్ వాడండి, హెల్మెట్స్ ధరించండి. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ హెల్మెట్ ఉంటే మన ప్రాణాలని కాపాడుకోవచ్చు. 33 ఏళ్ల పాటు అవినీతి రహిత నిస్వార్థ పాలన అందించిన గొప్ప నేత కామ్రేడ్ జ్యోతి బస్ అని విశాఖ సిపిఎం నాయకులు అన్నారు. మార్క్సిస్టు పార్టీ అగ్రనాయకులతో ఒకరైన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతి బస్ 11వ వర్ధంతి సభను విశాఖ జిల్లా మద్దిలపాలెం సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. భవిష్యత్తు తరాలకు కామ్రేడ్ జ్యోతి బస్ ఆదర్శనీయుడని సిపిఎం నాయకుడు లోకనాథం తెలిపారు. అర్పించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని మిత్రులారా ఒకసారి నివాళులు అర్పించే వాళ్ళు పూలేసి నివాళులు అర్పించేయండి. మన కామ్రేడ్స్ ఎవరన్నా జరుగుతున్న దాంట్లో కూడా జ్యోతి బాస్ గారి జీవిత దానికి సంబంధించిన కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం 33 ఏళ్ల పాటు పరిపాలన చేయటం అనేది ఆషిమాషి కాదు. అట్లా విలువలు కలిగిన ప్రభుత్వాన్ని నడిపారు. కాబట్టి అట్లాంటి జ్యోతి బాస్ గారు ఈ దేశానికి అట్లాగే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటారని ఆదర్శాలను తీసుకొని సిపిఎం పార్టీ పోరాటాలు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అట్లాగే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బస్ గారు 11వ వర్ధంతి సభ జరుగుతూ ఉంది.
మనందరికీ తెలుసు, భారతదేశ రాజకీయాల్లో వినూత్నంగా ప్రజల కోసం పరిపాలన చేసి ప్రజామన్నలు పొందిన అగ్రనాయకుల్లో జ్యోతిబాసు గారు ఒకరు. 33 సంవత్సరాల పాటు బెంగాల్లో ప్రజల కోసం అనేక చట్టాలు చేసిన సందర్భాలు మనం చూసాం. అట్లాగే ఇక్కడ భూ సంస్కరణలు కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ అవినీతి లేకుండా పరిపాలన చేశారు. ఈరోజు రాజకీయాలంటే అవినీతి, అక్రమాలు, అట్లాగే దోపిడీదారులకి ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత దేశంలో ఉండే లౌకిక శక్తులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ దేశం లౌకిక శక్తుల్ని వేదికగా తీసుకొచ్చే దానిలో కీలకమైన పాత్ర నిర్వహించారు. ఈరోజు జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తే ఏవైతే స్వతంత్ర ఫలాలు ఉన్నాయో పేదలకు ఇవ్వాలని ఆ రకమైన రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాలు కూడా ఏవి అమలు చేయని స్థితి ఈరోజు ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం గురించి కానీ, లౌకిక విలువల గురించి కానీ, ప్రజాస్వామ్యం గురించి కానీ, ప్రభుత్వ రంగ సంస్థల గురించి కానీ, ధరల గురించి కానీ పట్టించుకుంటున్న సందర్భం లేదు. భారతదేశం మళ్ళీ కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుగురించే జ్యోతిబాసు గారు ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ కంకణం కట్టుకుంటుంది. ప్రజా పరిపాలన తీసుకురావాలని, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఇవ్వకూడదని ఏదైతే చెప్పిందో దానికోసం కంకణం కట్టుకుంటుంది. ఈ సభలో కూడా ఆ రకమైన తీర్మానం చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇక ఏపీ సీఎం జగన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంశంపై స్పందించారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్గదర్శకాలు, ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు వ్యాక్సిన్లు మాత్రమే ఆశాజనకంగా కనిపిస్తున్నాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఇక యాదాద్రి జిల్లా పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ లో కరోనా కలకలం సృష్టించింది. వారం రోజుల వ్యవధిలో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏసీపీసీఐతో సహా 12 మంది సిబ్బంది కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిగతా సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకోవాలని ఉన్నతాధికారులు తెలిపారు. అందరూ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
ఇక నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక మార్కండేశ్వర స్వామి దేవాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. చేనేత కార్మికుల కూలీ వేతనాలు పెంచాలని సంఘం అధ్యక్షుడు తిరందా శ్రీను సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్మికులంతా పాల్గొని వేతనాలపై చర్చించారు. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించి వారి ఎదుగుదలకు పాటుపడాలని మాస్టర్ వీవర్స్ ను అధ్యక్షుడు తిరందా శ్రీను కోరారు. కార్మికులంతా కలిసి మాస్టర్ వీవర్స్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలే సుధాకర్, రాపోలు వెంకటేశం, చిట్టిపోలు అంజయ్య, గంజి శ్రీనివాస్, గుర్రం చంద్రమౌళి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవపురం గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలతో పాటు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కబడ్డీ, ముగ్గుల పోటీలో గెలిచిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. పిల్లలు, మహిళలు కోలాటాల చప్పట్లతో ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లింగయ్య, కత్తి వీరన్న, బహుజన స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వార్డు నెంబర్ అనుష, అంబేద్కర్ యువజన సంఘం పాల్గొన్నారు. అగ్గిపెట్ట తీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పని చేసే కూలి విలాసమటల్లో దినదిన గండకు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జలు కట్టుకుంటే కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణుని గట్టాలు అసలు బాధిన మరునాడే సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కలని రంగులు అద్ది బట్టనేసే తన రాతల్లో అగ్గిపెట్ట తీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పని చేసే కూలి విలాసమటల్లో దినదిన గండకు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జలు కట్టుకుంటే కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణుని గట్టాలు అసలు బాధిన మరునాడే సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కలని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో గ్రామాభివృద్ధిలో భాగంగా తమ వంతు సహాయం చేసిన పలువురు దాతలకు గ్రామ సర్పంచ్ పాలకవర్గం సన్మానం చేశారు. వైకుంఠ రథం, శవపేటిక, ఫ్రీజర్, ప్యాకింగ్ మిషన్లను అందజేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మోహన్ రెడ్డి, ఎంపీపీ దశరథ రెడ్డి, స్థానిక ఎస్ఐ మహేశ్వరరావు, ఉప సర్పంచ్ నరేష్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
దాన్ని డోనర్స్ చాలా మంది ఉన్నారు. రాజన్న అన్నట్టు వాళ్ళ దగ్గరికి పోయి అడిగి రిస్క్ తీసుకొని చేయడం జరగాలి. ఇప్పుడు మా రెడ్డి సంఘం ఉండే మన ఊరు వచ్చి మనం మెయింటైన్ చేసాం. మన ఊరు మేనేజ్మెంట్ చేసిన రోజు స్థాయిగా నడిచింది. ఈ రోజు మన బంధువులు తప్పుకున్న రోజు వెనకకి అయిపోయింది. ఇంతకుముందు రిలీజ్ సంఘం ప్రెసిడెంట్ కూడా మనం చేసినాం. అప్పుడు వేరు ఉంటుంది. మన ఊళ్ళో చేసినాం. సతీష్ చేసినట్టు నేను చేసిన అందరం చేసిన వేరు ఉంటుంది. ఇలా మనం తప్పుకున్న సంఘం గుర్తింపు లేకుండా పోయింది. మా రెడ్డి సంఘంలోనే ఒక మెంబర్ కావాలంటే 50,000 కట్టి చేయని అయితే కూడా టైం వచ్చింది. దానికి పూల పడేసి జరిగింది. ఏ కార్యక్రమం నుంచి తన చేస్తాడు ఎంపీపీ నిధుల నుంచి గ్రామ పంచాయతీకి వచ్చేది. నేను అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటంటే మండలంలో అందరు లీడర్స్ ఉంటారు, సర్పంచులు ఉంటారు, అందరు ఉంటారు. ఇక్కడ ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం నెక్స్ట్ కూడా మీ ఊరు నుంచే కావాలని కోరుకుంటున్నాం. అభివృద్ధికి నడవడానికి ఇప్పుడు మీ చాలా పెద్దలు ఉన్నారు, చదివిన వాళ్ళు, గురువు గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు వ్యాపారవేత్తలు ఉన్నారు. వాస్తవంగా మన అదృష్టం ఏదైనా మనము గుర్తించినప్పుడే తెలుస్తుంది. ఒక వ్యక్తిలో ఉన్న గొప్పతనమైన ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి మనం మన గ్రామంలో. ఇప్పటికే కొద్దిగా కరోనా చేయబట్టి ఒక 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి ఏదైనా ఇప్పుడు లక్ష్మి ఎంతున్నా తరుగుతుంది, సరస్వతి అనేది తరగది. అయితే మనం ఈ రోజు ఇదే కాకుండా మన గ్రామంలో లైబ్రరీ పెట్టుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇంతకుముందు కూడా మనం బయట కూడా అనుకోవడం. విశాఖ జిల్లా సింహాచలంలో గోపూజ ఘనంగా నిర్వహించారు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతారాధన చేసిన ఫలం లభిస్తుందని వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో సూర్యకళ అన్నారు. కనుమ పండుగ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో అప్పన్న గోశాలలో గోవులకు పూజలు చేశారు. దేవస్థానం ప్రత్యేకంగా తయారు చేయించిన మినప గారెలు, బోరెలను నైవేద్యంగా సమర్పించారు. మన భారతీయులకి గోవులు అంటే సమస్త దేవతా స్వరూపములు. కొన్ని వేల కోట్ల తల్లుల కంటే కూడాను గోమాత అంటే ఆ ఒక్క గోమాత కొన్ని కోట్ల తల్లులతో సమానమని చెప్తూ ఉంటుంది శాస్త్రములు, పురాణముల్లో. ఆ గోవు చేసేటువంటి మేలు అది పశుజాతిలో పుట్టిందే కానీ దేవతా స్వరూపమైనటువంటిది. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. పశువుల్లో ఉంటాడు, వృక్షాల్లో ఉంటాడు, రాళ్లల్లో ఉంటాడు. మనం తెల్లవారు లేస్తే సాలగ్రామ పూజ చేస్తాం, శిలలకు పూజ చేస్తాం. దేవతలందరూ శిలల్లోనేగా మనం పూజ చేసేది. ఏ విగ్రహానైనా శిలలో పూజ చేస్తుంటాం. కాబట్టి పశువులో దేవుడు ఉంటాడా అనుకోకూడదు. ఆ పశువులోనే సమస్త దేవతలు. ఒక దేవాలయానికి వెళితే ఒక దేవుడు ఉంటాడు. గోవుల దగ్గర గోవును పూజ చేస్తే సమస్త దేవతలు 350 కోటి దేవతలను పూజ చేసిన ఫలం వస్తుంది అని శాస్త్రములు చెబుతున్నాయి. ఇవాటి రోజున ఈ గోవుల్ని పూజ చేయటం, వాటికి గ్రాసం ఇవ్వటం, ఒకదానికంటే పెంపొందించుకోవడం ఏటా దేవాలయాల్లో, ఇవన్నీ కూడా ఒక గోవునే కాకుండా శక్తి మేరకు దేవాలయాల శక్తి మేరకి గోవుల్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడం, ఇవన్నీ కూడాను లోకక్షేమమే తప్ప ఎవరికి స్వార్థం కాదు ఇది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆలయాలకు వచ్చే భక్తులు కానీ, అధికారులు కానీ, సిబ్బంది కానీ ఆ గోవుల్ని శ్రద్ధగా ఆలయంలో అమ్మవారిని ఎంత మనం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చూస్తామో ఇక్కడ అధివసించినటువంటి గోవులను కూడా ఆ ప్రకారంగా కనుక ఆరాధన చేస్తే ఇంకా ఎక్కువ ఫలం ఆ అమ్మవారు మనకి ఇవ్వడానికి సమర్థురాలు అవుతుంది. అందుకోసం ఇవాళ చాలా గొప్ప పర్వదినము. అందరూ కూడాను ఆబాలగోపాలం తెలియని వాళ్ళు కూడా పల్లెటూళ్ళల్లో కూడా ఎంతో అచ్చడముచ్చటగా ప్రభలు కట్టి వాళ్ళు చక్కగా చేస్తారు గోవుల పండుగ. అందుకోసం అలాంటి పర్వదినం మనం మా దేవాలయంలో మా కార్యనిర్వహణాధికారి వారు వచ్చి పొద్దున్నే ఆ గోవుల్ని పూజించి భక్తులంతా కూడా శ్రేయస్సుగా క్షేమంగా లోకమంతా బాగుండాలి అని చెప్పి పూజ చేశారు. అందరూ కూడాను పాల్గొన్నారు. అలాగే
భగవంతుడి అనుగ్రహం, ఆ గోమాత అనుగ్రహంతో మనం అంతా సుఖంగా. ఇక ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనుమ రోజు కోడి పందాలు, గుండాటాలు జోరుగా సాగాయి. పోలీసుల ముందు కోడి పందాలు రాయిల్లే గెలిచినట్టయింది. పోలీసుల ఆంక్షలు, కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ అవేవి పట్టకుండా భారీగా తరలివచ్చి పందెం రాయిళ్లు పందాలు వేశారు. ఈ సంక్రాంతి సీజన్ కూడా సెంటిమెంట్ గా వస్తున్న కోడి పందాలు నిర్వహించి పంతాన్ని నెగ్గించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముదోల్ మండల కేంద్రంలో వాహనాలందరికీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని హెచ్చరిక. విశాఖ జిల్లాలో జ్యోతి బస్ 11వ వర్ధంతి సభ నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు. వైద్య ఆరోగ్య శాఖపై జగన్ సమీక్ష. వ్యాక్సిన్లు మాత్రమే ఆశాజనకమన్న సీఎం. పోలీస్ డిపార్ట్మెంట్ లో కరోనా కలకలం. ఏసీపీ, సిఐతో సహా 12 మంది సిబ్బందికి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.